అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6th క్లాస్ అనేటువంటి 12th లెసన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి మాట్లాడతాం. ముఖ్యంగా ఇది ఎవరికి పనిచేస్తుంది అంటే ఎస్ఏ సోషల్ వాళ్ళకు, ఎస్జిటి వాళ్ళకు కంపల్సరిగా ఈ లెసన్ నుంచి మనకు ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రజాస్వామ్యం గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అంటే ఈ ప్రజాస్వామ్యం గురించి అబ్రహాం లింకన్ ఏమంటాడు మరియు దానిలో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడదాం. అసలు ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? డెమోక్రసీ అంటాం. సో ప్రజాస్వామ్యం ఇంగ్లీష్ ఏమంటాము? డెమోక్రసీ అంటాం. సో ఈ డెమోక్రసీ అనే ఆంగ్ల పదాన్ని డెమోక్రటిక్ అనేటువంటి గ్రీకు భాషా పదం తీసుకోబడింది. అంటే గ్రీకు భాషా పదం డెమోక్రటిక్ అనేటువంటి గ్రీకు భాషా పదం తీసుకోబడింది. ఇక్కడ గ్రీకు భాష అనేటువంటి డెమోస్ అంటే గ్రీకు భాష అనేటువంటి డెమోస్ అంటే ఏంటంటే ప్రజలు. సో క్రాటోస్ అంటే ఏంటంటే గ్రీకు భాష అనేటువంటి క్రాటోస్ అంటే అధికారం లేదా పాలన. అంటే ప్రజల వద్ద అధికారమే ప్రజాస్వామ్యము. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం నడిచేది ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు నడిచేది ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి డెమోక్రసీ అనే ఆంగ్ల పదం అన్ని డెమోక్రటీ అనే గ్రీక్ భాష పదం చాలా ఇంపార్టెంట్. గ్రీక్ భాష పదం. డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే అధికారం. ఈ రెండు కూడా గ్రీక్ భాష పదాలు. నెక్స్ట్ ప్రజాస్వామ్యం గురించి అబ్రహాం లింకన్ ఏమన్నాడు? టెట్ లో ఇదే క్వశ్చన్ అడిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగి ఏమన్నాడు? ప్రజల చేత, ప్రజల కోసం అంటే ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్య అనే వ్యక్తి వస్తారంటే అబ్రహాం లింకన్. ఎవరండి? అబ్రహాం లింకన్. రైట్. నెక్స్ట్ అసలు రాజరికం అంటే ఏంటి? రాజరికం అంటే రాజుల పరిపాలన, వంశపరంగా వచ్చేది. అంటే రాజు కొడుకు రాజు కావడం రాజరికం అవుతుంది. నెక్స్ట్ అసలు ఎన్నికలు. భారతదేశంలో ఎన్నికలు సాధారణ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ ఎన్నికలు అనేది ఏ విధంగా జరుగుతాయన్న అంశాల గురించి కూడా మనము మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ప్రభుత్వం ఏం చేస్తాయి? ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది? సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? రవాణా సౌకర్యం కల్పిస్తుంది. అంటే రోడ్లు వేస్తుంది. రవాణా సౌకర్యం కల్పిస్తుంది అంటే రోడ్లు వేస్తుంది. నెక్స్ట్ పాఠశాలలు అంటే ఏం చేస్తుంది? ఇక్కడ విద్యా సౌకర్యం కల్పిస్తుంది. విద్యా సౌకర్యాన్ని అందజేస్తుంది. నెక్స్ట్ వైద్యం అందజేస్తుంది. రవాణా, వైద్య సౌకర్యాలు అందజేస్తుంది. విద్యుత్ కూడా సరఫరా చేస్తుంది. నెక్స్ట్ నీటి సరఫరా చేస్తుంది, మంచినీటి సరఫరా చేస్తుంది. రోడ్లు అంటే మురికి కాలువలు నిర్మిస్తుంది. మురికి కాలువలు అంటే ఇంకేం చేస్తుంది? మురికి కాలువలు నిర్మిస్తుంది. మురికి కాలువలు నిర్మిస్తుంది. మరియు మంచినీటి సరఫరా చేస్తుంది. వీధి దీపాలు వేయిస్తుంది. అంటే ప్రభుత్వం అనేది ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పిస్తుంది. వివిధ రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. అంటే ఇవన్నీ కూడా అంటే ప్రధానమైనటువంటి సౌకర్యాలు ఏంటి? విద్య, వైద్యము, విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు వేయడం, ఇవి కొన్ని ప్రధానమైనటువంటి సౌకర్యాలు. రోజువారీ సౌకర్యాలు కూడా ప్రభుత్వం అనేది అందజేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశం కూడా మనం నెక్స్ట్ ఏంటి సార్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ముఖ్యంగా అసలు ప్రాతినిధ్య ప్రభుత్వం అంటే ఏంటి, లేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్ అంటే ప్రజలే ప్రతినిధులను ఎన్నుకోవడం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటే ఏంటి సార్ అంటే ప్రజలే ప్రతినిధులను ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎన్నుకోవడానికి సార్వజనిక వయోజన ఓటు అంటాం. సార్వజనిక వయోజన ఓటు అనేది ప్రతి పౌరుడు, అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నిండినటువంటి, ఇక్కడ కుల, మత, లింగ, వర్గ భేదాలు లేకుండా వారందరికీ కూడా ఇక్కడ ఆర్టికల్ 326, ఆర్టికల్ 326. దీని ప్రకారం ఆర్టికల్ నిబంధన 326 ప్రకారము 18 సంవత్సరాలు లేని వారందరికీ కూడా ఓటు కల్పిస్తారు. ఇక్కడ మేనిఫెస్టో అన్నాం. మేనిఫెస్టో అంటే ఏంటి సార్ అంటే పార్టీలు ఏం చేస్తాయి? మేము ఎన్నికైతే చేపట్టబోయే జాబితా, మేము ఎన్నికైతే ఏ పార్టీ ఎన్నికైతే ఆ పార్టీ కూడా మేము ఎన్నికైన తర్వాత మేము కొన్ని ఈ విధంగా ఇవి చేస్తాము, అవి చేస్తామని చెప్పేసి రోడ్లు వేస్తాము, లేకుండా ఈ ఉచిత కరెంట్ ఇస్తాము, ఉచితంగా రవాణా కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. కాబట్టి పార్టీలు ఎన్నికైతే చేపట్టిపోయే జాబితాని ఏమంటారండి? మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టో మనం చేస్తూ ఉంటాం. సమానత ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు పార్టీలుగా. ఇక్కడ ఎన్నిక కావడానికి రాజకీయాల్లో పోటీ చేయడానికి మరియు కాబట్టి అవకాశం ఉంటుంది.
సో ప్రభుత్వాలు చూసినప్పుడు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము, సో స్థానిక స్థాయిలోని మనకు ఉండే స్థానిక ప్రభుత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకు ప్రజాస్వామ్యంలో మేజర్గా ఈ లెసన్ లో మేజర్ అంశాలు ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఇక్కడ చేసుకున్నాము. అబ్రహం లింకన్ ఏం చెప్పాడు, అంటే ఇంట్లో ఓటు వేయడానికి కానీ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి కుల మత లింగ వర్గ భేదాలు లేవు అనే అంశము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.